ఇంటి తలుపులు మూసుకున్న తర్వాత జరిగేది కుటుంబ విషయం అంటారు. కానీ ఆ తలుపుల వెనక ఒక మహిళ అరుపులు వినిపిస్తే అది నిజంగా కుటుంబ విషయమేనా, లేక సమాజం ముందుకు రావాల్సిన మానవ హక్కుల సమస్యనా? భార్యను కొట్టడం నేరం కాదని, ఎముకలు విరగకపోతే శిక్ష ఉండదని చెప్పే చట్టం ఒక దేశంలో అమల్లోకి వస్తే ఇది కథ కాదు, ఊహ కాదు, నిజంగా జరుగుతున్న పరిణామం. ఇండియా దగ్గరలో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టం. ఈ చట్టంపై తాలిబాన్ సుప్రీం నాయకుడు కూడా సంతకం చేశారు. గృహహింసను సహజంగా చూపించేలా ఉన్న ఈ నిబంధనలు అక్కడి సమాజాన్ని ఎటు తీసుకెళ్తాయి? అంతర్జాతీయ వేదికలపై ఈ అంశం ఎందుకు చర్చకొస్తోంది? ఇది చట్టమా లేక మహిళల స్వేచ్ఛపై మరో తాళమా? అసలు నిజమేంటి? ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల కొత్త రూల్స్. ఎముకలు విరగకపోతే నేరం కాదు. చట్టంపై సుప్రీం లీడర్ హిబతుల్లా సంతకం. మీ భార్యలు పిల్లల్ని బాగా తిట్టండి, కొట్టండి, అస్సలు తప్పు లేదు. మీ భార్యలను హింసించడం అస్సలు తప్పు లేదు. కాకపోతే ఒక కండిషన్, మీ భార్యలు ఎముకలు విరిగేంతగా మాత్రం కొట్టొద్దు. ఏంటి, భార్యల్ని చావు కొట్టొచ్చా? ఇలాంటి చట్టం కూడా ఉందా భూమిపై అనుకోవద్దు. అక్షరాల ఇలాంటి చట్టం ఉంది. ఎక్కడో కాదు, ఇండియాకు సమీపంలోనే, మనకు దగ్గర దేశమే. అదే ఆఫ్ఘనిస్తాన్ దేశం. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం అదేనండి, తాలిబాన్లు కొత్త చట్టం తీసుకొచ్చారు. మన సమాజంలో ఒక మాట ఉంది, ఇంటి విషయం బయటకు చెప్పకూడదు అంటారు. కానీ ఇంట్లో జరిగే అన్యాయం కూడా విషయం కాదా అన్న ప్రశ్న ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతోంది. భార్యను పిల్లలను కొట్టడం తప్పు కాదని, ఎముకలు విరగకపోతే అది నేరం కాదని చెప్పే చట్టం ఒక దేశంలో అమల్లోకి వస్తే అది కేవలం ఒక కుటుంబ సమస్య కాదు, మానవ హక్కుల సమస్య అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న తాలిబాన్ పాలన కొత్త క్రిమినల్ కోడ్ తీసుకువచ్చిందని అంతర్జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ చట్టంపై తాలిబాన్ సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంజాదా సంతకం చేసినట్టు సమాచారం. మొత్తం 90 పేజీలకు పైగా ఉన్న ఈ కోడ్లో మహిళల హక్కులను తీవ్రంగా పరిమితం చేసే నిబంధనలు ఉన్నాయని హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ అనేది దశాబ్దాలుగా యుద్ధాలు, రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న దేశం. 2021లో తాలిబాన్లు తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి పరిస్థితులు మరింత మారిపోయాయి. ముఖ్యంగా మహిళల జీవితం గడగడలాడుతోంది. ఆడపిల్ల పుట్టిందంటే అద్దంలో బీట వేసినట్టే అన్నట్టుగా అక్కడి సమాజంలో మహిళల స్థితి రోజురోజుకు దిగజారుతోంది. మహిళలపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాలిబాన్ పాలనలో మహిళలకు పూర్తిగా హక్కులు లేని పరిస్థితి ఏర్పడింది. మహిళల్ని కేవలం వంటింటికే పరిమితం చేశారు. ఇప్పటికే చదువుకు, ఉపాధికి మహిళలను దూరం చేసిన తాలిబాన్లు తాజాగా గృహహింసకు మద్దతునిచ్చేలా అమానవీయ నిబంధనలను అమలుకి తెచ్చారు. తాలిబాన్లు మహిళల హక్కులను కాలరాస్తూ ఎప్పటికప్పుడు అమానవీయ నిబంధనలు తీసుకొస్తున్నారు. పురుషులు తమ ఇంట్లోని మహిళలను, పిల్లలను శారీరకంగా హింసించినా అది నేరం కాదని కొత్త పీనల్ కోడ్లో పేర్కొనడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అంతేకాదు, తాలిబాన్ పాలకులు తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ కోడ్ మహిళల్ని పురుషుల చేతిలో ఒక బానిసగా మార్చిందని చెప్పొచ్చు. తాలిబాన్ నాయకుడు హిబతుల్లా అఖుంజాదా సంతకం చేసిన 90 పేజీల క్రిమినల్ కోడ్లో అనేక శిక్షలున్నాయి. ముఖ్యంగా స్త్రీ స్వేచ్ఛను నిరాకరించేలా చట్టాలున్నాయి. తాజాగా మహిళలు, పిల్లలపై తీవ్ర వివక్ష చూపిస్తూ అరాచక చట్టాన్ని తెచ్చారు. ఎముకలు విరగకపోతే నేరం కాదంటూ గృహహింస చట్టాన్ని చట్టబద్ధం చేశారు. రక్తస్రావం కానంత వరకు ఇంట్లో మగవారు వారిని శారీరకంగా శిక్షించినా అది శిక్షార్హం కాదు. ఈ మేరకు కొత్త నిబంధనలపై ఆఫ్ఘన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంజాదా సంతకాలు చేశారు. ఒకవేళ భర్త క్రూరంగా ప్రవర్తించడం వల్ల ఎముకలు విరిగినట్లు కనిపిస్తే, గాయాలైతే కేవలం 15 రోజులు మాత్రమే జైలు శిక్ష విధిస్తారు. అది కూడా తాను గృహహింసకు గురయ్యానని మహిళ కోర్టులో నిరూపించగలిగితేనే. బాధిత మహిళ అలా కోర్టుకు వెళ్లినప్పుడు వెంట ఆమె బాధ్యత చూసుకునే పురుషుడు ఉండాలి. అలాగే న్యాయమూర్తికి ఆమె తన గాయాలను చూపించినప్పుడు కూడా పూర్తిగా కవర్ చేసుకుని ఉండాలట. ఇలాంటి నేరాల్లో నిందితులు భర్తలే అయినప్పటికీ వారి సాయం తీసుకుని కోర్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. న్యాయం కోసం వెళ్లాలంటే కూడా ఆమె స్వతంత్రంగా వెళ్లలేని పరిస్థితి ఉంటే అది న్యాయ వ్యవస్థకు ఒక పెద్ద ప్రశ్నగా మారుతుంది. అలాగే వివాహిత తన భర్త అనుమతి లేకుండా బంధువుల వద్దకు వెళ్తే, ఒకవేళ భర్త పిలిచిన ఆయన వద్దకు వెళ్లకున్నా, వెళ్లేందుకు కుటుంబీకులు, బంధువులు అడ్డు చెప్పినా వారిని నేరస్తులుగా పరిగణిస్తారు. ఇందుకు 3 నెలల జైలు శిక్ష పడనుంది. ఈ నిబంధనలు గృహహింసను పెంచే అవకాశం ఉందని హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మహిళ భర్తకు పూర్తిగా బానిసగా మారుతుందని చెబుతున్నారు. ఇది బాధితులకు న్యాయం అందకుండా చేసే కుట్రగా కనిపిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఆఫ్ఘన్ సమాజంలో హోదాలను చూసి శిక్షల
సమస్యలను సృష్టిస్తోంది. ఈ కొత్త శిక్ష స్మృతిలో ఆర్టికల్ 9 ప్రకారం ఆఫ్ఘన్ సమాజాన్ని 4 విభాగాలుగా వర్గీకరించారు. మత పెద్దలు, ఉన్నత వర్గం, మధ్యతరగతి, దిగువ తరగతిగా విభజించారు. దీని కింద నేర తీవ్రతను బట్టి కాకుండా ఈ వర్గాలను బట్టి శిక్షలు ఉండనున్నాయి. మత నాయకులు, ముల్లాలు క్రిమినల్ ప్రాసిక్యూషన్ల నుంచి మినహాయింపు పొందారు. కింది స్థాయి ప్రజలే కఠిన శిక్షలను ఎదుర్కోవలసి వస్తోంది. ఇది సమానత్వ సూత్రానికి విరుద్ధమని అనేక అంతర్జాతీయ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. చట్టం ముందు అందరూ సమానమేననే భావన దెబ్బతింటే అది ప్రజాస్వామ్యానికి గండి కొట్టినట్టే అవుతుంది. ఒకరికి ఒక రకం, ఇంకొకరికి ఇంకో రకం న్యాయమన్న భావన పెరిగితే ప్రజల్లో అసంతృప్తి పెరగడం సహజం. జంతువుల మధ్య పందేలకు వేసే శిక్ష కంటే మహిళలపై హింసకు పడే శిక్ష తక్కువగా ఉండడం ఈ చట్టంలోని క్రూరత్వానికి అద్దం పడుతోంది. 2009లో అధికారంలో ఉన్న ఆఫ్ఘన్ ప్రభుత్వం మహిళలపై హింసకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాన్ని ఈ కొత్త పీనల్ కోడ్ రద్దు చేసింది. 2021లో పౌర ప్రభుత్వాన్ని కూల్చివేసి తాలిబాన్లు అధికారంలోకి వచ్చారు. అప్పటి నుంచి మహిళల హక్కులను హరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాలిబాన్ పాలనలో ఇప్పటికే బాలికల ఉన్నత చదువుపై ఆంక్షలు విధించబడ్డాయి. అనేక ప్రాంతాల్లో అమ్మాయిలు పాఠశాలలకు వెళ్లలేని పరిస్థితి ఉంది. విశ్వవిద్యాలయాల ద్వారాలు మూసివేయబడ్డాయి. మహిళలు ఉద్యోగాలకు వెళ్లకుండా నిషేధాలు అమల్లో ఉన్నాయి. ఒంటరిగా ప్రయాణించ సినిమా చూడకూడదు, పురుష సంరక్షకుడు లేకుండా బయటకు రాకూడదు వంటి అనేక నియమాలు అమల్లో ఉన్నాయి. ఇక తాజా పరిణామాలపై హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు కొత్త క్రిమినల్ కోడ్ వల్ల గృహ హింసకు చట్టబద్ధత లభించినట్టుగా భావిస్తున్నారు. చేయి దాటితే చేయి కాలుతుంది అంటారు. కానీ ఇక్కడ చేయి దాటిన శిక్ష పెద్దగా ఉండదనే భావన పెరిగితే అది కుటుంబాల్లో హింసను మరింత పెంచే ప్రమాదం ఉందని హక్కుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి సహా అనేక హక్కుల సంస్థలు ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసే మహిళలపై జరుగుతున్న వివక్షను కొందరు జెండర్ అపార్థైడ్ అని అభివర్ణిస్తున్నారు. కొత్త చట్టాన్ని అమల్లోకి రానియకుండా చూడాలని, మానవ హక్కులను గౌరవించాలని అంతర్జాతీయ వేదికలపై పిలుపునిస్తున్నారు. ఒక దేశం పురోగమించాలంటే అక్కడి మహిళలు విద్యావంతులు కావాలి, స్వేచ్ఛగా జీవించాలి. ఆడపిల్ల చదివితే ఇంటి దీపం వెలుగుతుంది అని మన దగ్గర అంటారు. కానీ చదువుకే తలుపులు మూసేస్తే, స్వేచ్ఛను కట్టడి చేస్తే అది దేశ భవిష్యత్తుపైన నీడ వేసినట్టే అవుతుంది. గృహహింసను సహజంగా భావించే వాతావరణం ఏర్పడితే పిల్లలపై కూడా దీర్ఘకాలిక ప్రభావం ఉంటుంది. భయం, ఆందోళన, అసురక్షిత భావం పెరుగుతాయి. సమాజంలో హింస సాధారణమైపోతే శాంతి క్షీణిస్తుంది. మహిళల్ని కేవలం ఇంటికే పరిమితం చేసి వారి స్వరాన్ని అణిచివేస్తే అది కేవలం ఒక లింగ సమస్య కాదు, అది మానవత్వానికి సంబంధించిన ప్రశ్న. చట్టాలు ప్రజలను రక్షించేందుకు ఉండాలి గాని బలహీనులను మరింత బలహీనంగా చేయడానికి కాదు. మొత్తానికి ఆఫ్ఘనిస్తాన్లో అమలవుతున్న ఈ కొత్త నిబంధనలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసే అక్కడి మహిళల భవిష్యత్తు ఏ దిశగా వెళుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. న్యాయం ఆలస్యమైన రావాలి అని ఆశపడేవారు ఉన్నారు. కానీ అక్కడి మహిళలు మాత్రం మౌనంగా తమ జీవితాలను నడిపించాల్సిన పరిస్థితిలో ఉన్నారు. మానవ హక్కులు, సమానత్వం, గౌరవం ఇవి ప్రతి మనిషికి జన్మ హక్కులు. అవి ఎక్కడైనా హరించబడితే అది ప్రపంచమంతటికీ ఆలోచనీయ విషయమే.